సో ఈరోజు అయితే లాస్ట్ డే అండి ఆంధ్రాలో. సో ఈరోజు బెంగళూరు రిటర్న్ అయిపోతున్నాము. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో. ఇదైతే మా తోడికోడలు ప్రిపేర్ చేస్తుంది. తను కూడా వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తనే చెప్తుంది. ఇది ఫిష్, ఒక మన చేతి పిరికెడు చింతపండు, కరివేపాకు, ఆనియన్, ధనియాలు, ఎండుమిర్చి, గార్లిక్, జీలకర్ర. వీటితో పాటు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పడంలో కొబ్బరి అయితే మిస్ చేసేసాము. సో ఫైనల్గా ఇవి మన ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ అయితే మసాలా ప్రిపరేషన్ కోసం కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టిర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. కొద్దిగా మాడిపోయిన ఫిష్ కర్రీ టేస్ట్ అంతా పోతుంది. సో అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక చల్లారబెట్టి ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. అందులోనే కొద్దిగా గార్లిక్ అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకోండి. దాంతోపాటు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా అందులోనే వేసేసుకోండి. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఫిష్ కర్రీ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని స్టిర్ చేసుకోవాలి. దాంతోపాటు ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫిష్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫిష్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని లైట్గా స్టిర్ చేసుకోవాలి. వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం అస్సలు స్టిర్ చేయకూడదు, పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో ఒకసారి యాడ్ చేసిన తర్వాత లైట్గా అలా స్టిర్ చేసేసి వదిలేసేయాలి. అంతే, ఒక 15 minutes వదిలేస్తే చాలు. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఈ స్టైల్లో అయితే ఫిష్ కర్రీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. చాలా సింపుల్గా చింతపండు పులుసు కూడా వేసేసి గ్రైండ్ చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. యూజువల్గా ఫిష్ కర్రీ అప్పటికప్పుడు చేసుకుని టేస్ట్ చేసే దానికంటే ఆఫ్టర్నూన్ చేసి నైట్కో రేపటికో తింటే ఆ ఫిష్ కర్రీ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పులుపు అనేది ఫిష్కి చాలా బాగా మసాలా అంతా పట్టుతుంది కాబట్టి అప్పుడే ఒరిజినల్ టేస్ట్ అనేది మీరు చూడగలుగుతారు ఫిష్ కర్రీది. సో మేమైతే ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసుకొని బెంగళూరు అయితే రిటర్న్ అయిపోవాలి. లంచ్లోకి నార్మల్ బగారా రైస్, ఈ ఫిష్ కర్రీ, దాంతోపాటు మార్నింగ్ చేసిన మటన్ లివర్ ఫ్రై కూడా ఉంది. సో అన్నీ వేసుకొని మా ఆయనకైతే నేను సర్వ్ చేస్తున్నాను. సో లంచ్ అయితే ఫినిష్ చేసుకొని నార్మల్ ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. సో బెంగళూరు రిటర్న్ అయిపోతున్నాము. యాక్చువల్గా బెంగళూరు నుంచి ఆంధ్రాకి వచ్చేటప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ ఆంధ్ర నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు అస్సలకి ఉండదు. సో విత్ ద హెవీ హార్ట్స్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు బెంగళూరు. సో దారిలో అయితే మీకు ఒక స్పెషల్ ప్లేస్ అయితే చూపిస్తాను. నేను ఆ టెంపుల్ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. బట్ మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు చూసేసేయండి. సో ఇదే ప్లేస్ నామాలగుండ అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది వ్యూ అంతా కూడా. సో ఇదైతే ఆంధ్రాలో ఎలక్షన్స్ టైమ్, అందుకే ప్రతి స్టాప్లోనూ చెకింగ్ అయితే చాలా ఉన్నింది. సో అందుకే బెంగళూరు వచ్చేదానికి లేట్ అయిపోయింది. సో ఫైనలీ వి రీచ్డ్ అవర్ బెంగళూరు.